హలో పీపుల్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో అయితే వన్ ఆఫ్ అవర్ స్పెషల్ వీడియోస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజ్ఞాన్ పుట్టిన తర్వాత వాడికి సంబంధించిన ప్రతి మూమెంట్ కూడా క్యాప్చర్ చేయడానికి చాలా వరకు ట్రై చేశాము. కొన్ని డేట్స్ అవి నోట్ డౌన్ చేసుకోవడం అలా అన్నీ ట్రై చేస్తూ ఉంటే మా నీరజ ఆంటీ ఏమో ఒక బుక్ పంపించారు. మీరు ఇలా అన్నీ చేస్తూ ఉంటారు కదా, ఇవి ఒక్కొక్క మంత్ ఒక్కొక్కటి ఉంటుంది, ఇవి కూడా ట్రై చేయండి, బాబు చేసినప్పుడల్లా ఒక మెమరబుల్గా ఉంటుంది అని అన్నారు. సరే అని ఇంక అవన్నీ చూసాము. అవి చూసాక మాకు ఒక ఐడియా వచ్చింది, ఒక్కొక్క మంత్ ఇలా ట్రై చేద్దాము అని చెప్పి. సో వాడి ఒక్కొక్క మైల్ స్టోన్ని కూడా ఆ డేట్ నోట్ చేసుకున్నాము, ఆ ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసాము. మీరు చూస్తున్న ఫొటోస్ అన్నీ కూడా అవే. వాడు రీచ్ అయిన ప్రతి మైల్ స్టోన్కి కూడా ఒక నేమ్ ఉంది, దానికి ఏవైతే పంచాలో అవి కూడా వంటలు ఉన్నాయి. సో మేము ఏమనుకున్నామంటే అన్నీ ఒకరోజు చేద్దాము, అలాగే అన్నీ పంచుదాము అని అనుకున్నాము. ఇప్పుడు కనిపిస్తున్న ఐటమ్స్ కూడా అవే. వాడు రీచ్ అయిన ప్రతి మైల్ స్టోన్కి ఏదైతే రిలేటెడ్ ఉందో అవి చేసాము. ఇంకా అవే అందరికీ పంచిపెడదాం అనుకున్నాం. సో ప్రజ్ఞాన్ ఫోటో, దానికి ముందు ఏవైతే పంచాలో అవన్నీ కూడా ఆ ఫోటో ముందే పెట్టాము, చూడ్డానికి క్లియర్గా ఉంటుంది అని. లైక్ గడప దాటితే గారెలు అని, చిలక పలుకులకి పంచదార చిలుకలు, అల్లరికి చిల్లర, అడుగులకి అరిసెలు, అలా అన్నీ పెట్టాము. యాక్చువల్లీ అరిసెల మీద అడుగులు అనేది మేనమామతో వేయించాలి, దానికోసమని మా తమ్ముడు వచ్చాడు. మా తమ్ముడు, మా మామయ్య పిల్లలు చెర్రీ చేసి ఇంకా ప్రజ్ఞాన్కి అందరికీ కలిపి బట్టలు తీసుకున్నాము. అరిసెల మీద అడుగులు వేయించడానికి కూడా ముహూర్తం ఉంటుంది. సో మేము ఆ ముహూర్తం చూసుకొని ఆ టైంకి ఎవరైతే మన చుట్టాలు ఫ్రెండ్స్ వచ్చారో వాళ్ళతో ఆ ఈవెంట్ అయితే కంప్లీట్ చేసేసాము. ఈ అరిసెల మీదే ప్రజ్ఞాన్ నడవబోతున్నాడు, అందుకే వాటికి కొంచెం డెకరేట్ చేస్తున్నాము. ఈ అరిసెలన్నీ కూడా మా పిన్నే చేశారు. యాక్చువల్లీ ప్రజ్ఞాన్కి ఎవ్రీ మంత్ ఫోటోషూట్ కూడా చేశాము, అవన్నీ కూడా థీమ్ బేసిస్ తీసుకొని చేశాము. ఆ వీడియోస్ అన్నీ నేను ప్రీవియస్గానే పోస్ట్ చేశాను. ఆ మంత్లీ టైంలో వీడు అచీవ్ చేసిన మైల్ స్టోన్స్ అన్నీ కలిపి ఈ ఈవెంట్గా ప్లాన్ చేశాం. ఫస్ట్ అయితే మా తమ్ముడితో స్టార్ట్ చేసాము. మా తమ్ముడికి ఇచ్చిన తర్వాత ఇంకా చెర్రీకి, తర్వాత ప్రజ్ఞాన్కి, అందరికీ కూడా బట్టలు అయితే పెట్టాము. ప్రజ్ఞాన్ ఎంత క్యూట్గా తీసుకుంటున్నాడు, కాకపోతే బనానా లాగుతూ ఉన్నాడు. ముహూర్తం టైంకి అరిసెల మీద అడుగులైతే వేయించేసాం ప్రజ్ఞాన్తో. వాళ్ళ మేనమామ శశాంక్ ఇంకా వాళ్ళ చెర్రన్న ఇద్దరు కలిసి ప్రజ్ఞాన్ని అడుగులు వేయించారు. ఎంత క్యూట్గా అనిపించిందో. కానీ వీడు అసలు ఆగనే ఆగట్లేదు, స్పీడ్గా వేసేస్తున్నాడు అడుగులు. వాడు చాలా ఎగ్జైట్ అయినట్టున్నాడు. ఆ చిట్టి పంచలో ఎంత క్యూట్గా నవ్వుకుంటూ అసలు ఆ మూమెంట్ చూస్తూ ఉండిపోయాము. వాడెంత హ్యాపీగా వాళ్ళ మామయ్య సైడ్ చూసుకుంటూ ఉన్నాడు. శశాంక్కి ప్రజ్ఞాన్కి ఏదో జన్మలో బంధం ఉందనిపిస్తూ ఉంటుంది, అందుకే వాడు పుట్టినప్పుడు కూడా శశాంకే ఉన్నాడు. అంతేకాదు ప్రజ్ఞాన్ బిస్కెట్ ముహూర్తం అప్పుడు కూడా అంతే, ఏదో పని మీద వచ్చాడు, అలా అనుకోకుండా దానికి కూడా అటెండ్ అయ్యాడు. ఇంకొక మెయిన్ పార్ట్ ఏంటి అంటే, మాకొక ట్రెడిషన్ ఉంది, ఇలా బాబు పుట్టాడు అని తెలిసిన వెంటనే అత్తవారింటికి వెళ్ళి మేనమామే చెప్పాలి. సో మాకప్పుడు మా డాడీ వెళ్ళారు, కాకపోతే అప్పుడు ప్రజ్ఞాన్కి బాగాలేకపోవడం వల్ల విజయవాడ వరకు వెళ్ళి అక్కడ నుండి రిటర్న్ అయిపోయారు.
కానీ ఆ ట్రెడిషన్ ఎలాగైనా కంప్లీట్ చేయాలని చెప్పి అప్పుడు కూడా శశాంకే వెళ్ళి చెప్పి వచ్చాడు. అలా మేనమామ థింగ్స్ అన్నీ మ్యాక్సిమం శశాంకే కవర్ చేశాడు. యాక్చువల్లీ ప్రజ్ఞాన్‌కి చాలామంది మేనమామలు ఉన్నారు గానీ, మ్యాక్సిమం శశాంకే ఆ థింగ్స్ అన్నీ కంప్లీట్ చేశాడు. ఒక అన్నప్రసన్నం దానికి శశాంక్‌కి కుదరలేదు. అప్పుడు మాత్రం అజ్జి వచ్చాడు. ఏది కూడా మేనమామ లేకుండా అయితే అవ్వలేదు ప్రజ్ఞాన్‌కి. అది చాలా హ్యాపీ అనిపించింది. ఈసారి మా అన్నయ్య కూడా వచ్చారు. ప్రజ్ఞాన్ వాళ్ళ ఇంకొక మేనమామ అవుతారు. అరిసెల మీద అడుగులన్నీ వేయించిన తర్వాత ఇంక ప్రజ్ఞాన్ కాసేపు ఆడిపించాము. దాని తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. వచ్చిన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ ఇంకా అందరు కూడా బ్లెస్ చేస్తారు అని ఇంకా అలా కూర్చున్నాం. కాకపోతే ప్రజ్ఞాన్ అస్సలు మా దగ్గర ఉండలేదు. అందుకే ఇంకా మమ్మీ డాడీ బ్లెస్ చేశారు. దాని తర్వాత ప్రజ్ఞాన్ వాళ్ళ అత్తలు ఉన్నారు. వాళ్ళ కృతి అత్త, వాళ్ళ అమ్ము అత్త, వాళ్ళిద్దరు కూడా నడిపించారు. ఎంత క్యూట్గా నడుస్తూ ఉన్నాడో. ఆ తర్వాత ఇంకా క్రాంకీ అవుతున్నాడని చెప్పి వాడు ఎక్కువ డాడీతోనే ఉంటాడు. ఇంకా మమ్మీ డాడీ కూర్చున్నారు. మమ్మీ డాడీ కూర్చున్నాక అందరూ ఇంకా గిఫ్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. వాళ్ళ చిన్నమ్మమ్మ అయితే వాడికి ఒక హౌస్ ఇచ్చారు గిఫ్ట్. ఎంత బాగుండిందో, చాలాసేపు ఆడుకున్నాడు. అలా ఇంకా చాలా గిఫ్ట్స్ అయితే వచ్చాయి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ అయిన తర్వాత ఇంకా మేము రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చాము. రిటర్న్ గిఫ్ట్స్లో ఏం పెట్టాము అంటే ప్రజ్ఞాన్ మైల్ స్టోన్స్లో యూస్ చేసిన అన్ని ఐటమ్స్ని కూడా పెట్టాము. లైక్ అరిసెలు, కాజాలు, గారెలు, ఉగ్గు గిన్నెలు, అలా ప్రతిదీ కూడా పెట్టాము. రిటర్న్ గిఫ్ట్ డీటెయిల్ వీడియో అయితే వీడియో లాస్ట్లో ఉంది, స్కిప్ చేయకుండా చూడండి. వచ్చిన గెస్ట్స్ అందరూ కూడా ప్రజ్ఞాన్కి అయితే బ్లెస్సింగ్స్ ఇచ్చారు. వాడు మైల్ స్టోన్స్ ఏం చేశాడో మేమేం పెట్టామో చూద్దాం. గుప్పెట్లు ఇప్పినప్పుడు లడ్డూలు, కిలకిలా నవ్వులకి నువ్వుండులు, బోర్లా పడితే బొబ్బట్లు, ఊ కొడితే ఉగ్గు గిన్నెలు, కూర్చుంటే కుడుములు, పాకితే పాకుండలు, ఇలా లైన్గా పెట్టుకుంటూ వచ్చాము. ఇంకా సెంటర్లో మనం మెయిన్ది కాబట్టి అరిసెలు పెట్టాము, వాడు నడచడానికి ప్లేస్ ఉండేలాగా. ఆ తర్వాత గడప దాటితే గారెలు, పలుకులకి పంచదార చిలకలు, ఆ తర్వాత అల్లరికి చిల్లర అని అన్ని కాయిన్స్ పెట్టాము. కేరింతలు కొడితే కాజాలు,
తర్వాత ఇంక అందరూ లంచ్కి వెళ్ళారు. ఆ టైంలో కజిన్స్ అందరం కలిసి ఫొటోస్ అయితే తీసుకున్నాము. అవుట్‌ఫిట్స్ కూడా జెంట్స్ అందరూ ఒక టైపు, లేడీస్ అందరూ ఒక టైపు. అంటే ఓన్లీ కజిన్స్ వరకే. మేము, మా మామయ్య పిల్లలు, ఇంకా మా తమ్ముడు శశాంక్. అజ్జి ఒక్కడే మిస్ అయ్యాడు ఈ పిక్‌లో. ఉండుంటే బాగుండేదనిపించింది. ఆ టైంలో వాడు కొంచెం బిజీ ఉండి రాలేకపోయాడు. అరిసెల మీద అరుగులు ఈవెంట్ కోసం మేమైతే ఇది రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చాము. ఈ బాక్స్లో ఈవెంట్లో అయిన ప్రతి మైల్ స్టోన్కి సంబంధించిన ఐటెం అయితే పెట్టాము. ఫస్ట్ కిలకిల నవ్వులకి నువ్వుండలు. 1 మంత్కి ప్రెగ్నెంట్ కిలకిల నవ్వాడు. ప్రతి ఐటెం కూడా ఇలా సెల్ఫ్లో కవర్లో కిలకిల నవ్వులకు నువ్వుండలు అని పెట్టి నువ్వుండ అయితే పెట్టాము. సెకండ్ మైల్ స్టోన్ అయితే గుప్పెట్లు ఇప్పినప్పుడు లడ్డూలు. 1 మంత్కే గుప్పెట్లు కూడా ఇప్పేశాడు. థర్డ్ది బోర్లా పడితే బొబ్బట్లు. 2 మంత్స్ దాటిన తర్వాత అయితే ప్రెగ్నెంట్ బోర్లా పడ్డాడు. 2 మంత్స్ 4 డేస్కి. ఫోర్త్ మైల్ స్టోన్ అయితే ఊ కొడితే ఉగ్గు గిన్నెలు. 3 మంత్స్కే ఊ కొట్టడం మొదలు పెట్టాడు. ప్రెగ్నెంట్ 4 మంత్స్కి కూర్చున్నాడు. కూర్చుంటే కుడుములు. 6th మైల్ స్టోన్ అయితే పాకితే పాకుండను. 7 మంత్స్కే పాకడం మొదలు పెట్టాడు. 8th మైల్ స్టోన్ అయితే గడప దాటితే గారెలు. గడపలు కూడా 7 మంత్స్కే దాటడం స్టార్ట్ చేశాడు. మా డాడీని చూసుకుంటూ దాటేవాడు. 8th మైల్ స్టోన్ అయితే పలుకులకి పంచదార చిలుకలు. ప్రెగ్నెంట్ 9 మంత్స్ ఉన్నప్పుడే చిట్టి చిట్టి పలుకులు మొదలు పెట్టాడు. 9th మైల్ స్టోన్ అల్లరికి చిల్లర. 9 మంత్స్ నుంచి అల్లరి అయితే బాగా స్టార్ట్ చేశాడు. 10th మైల్ స్టోన్ అడుగులకి అరిసెలు. 10 మంత్స్కి బుడి బుడి అడుగులు వేశాడు ప్రెగ్నెంట్. 11th మైల్ స్టోన్ అయితే కేరింతలు కొడితే కాజాలు. 10 మంత్స్కే కేరింతలు అయితే కొట్టాడు. ఈ 11 ఐటమ్స్ కూడా ఈ బాక్స్లో పెట్టి ఈవెంట్కి వచ్చిన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చాము. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు Pregyan23.